చదువు పూర్తవగానే ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడాలి అనుకునే రోజులు పోతున్నాయి. ఉపాధి పొందడం కాదు, కల్పించాలనే ఆలోచనతో యువత బయటకొస్తోంది. ప్రభుత్వాలు హోరెత్తిస్తున్న స్టార్టప్లను వంటబట్టించుకుని యువ పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ముందడుగేస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్లలో ఇంజనీరింగ్ పట్టభద్రులే ఎక్కువగా కనిపిస్తున్నారు. కళాశాలల నుంచి బయటకొస్తున్న విద్యార్థుల సంఖ్యకు లభిస్తున్న ఉద్యోగాలకు పొంతన లేకపోవడమే ఇందుకు కారణం. ఇలాంటి తరుణంలో స్టార్టప్ యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా ఉద్యోగాలు కల్పించేందుకు ప్రయత్నించాలంటూ ప్రోత్సహిస్తున్నాయి. ఈ విధానం నూతన ఒరవడికి నాంది పలుకుతోంది. చాలామంది ఇప్పుడు ఆ దిశలోనే ఆలోచిస్తున్నారు, అటువైపే అడుగులు వేస్తున్నారు. నవ్యాంధ్రలో నూతనంగా ప్రపంచ శ్రేణి రాజధాని నిర్మాణం జరుగుతున్న తరుణంలో విదేశాలతో పాటు దేశీయ సంస్థలు సైతం పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. యువత పరిశ్రమలు స్థాపించేందుకు తగిన ప్రోత్సాహం అందిస్తామని ప్రభుత్వం సైతం ప్రకటించింది. ఇలాంటి పరిస్థితుల్లో పరిశ్రమలు ఎలా స్థాపించాలనే అంశంపై పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు 3 యువ పారిశ్రామికవేత్తలతో స్టార్టప్ ఈవినింగ్ పేరుతో సదస్సు నిర్వహించారు. యువ పారిశ్రామికవేత్తలు తమ ఆలోచనలు, అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. సృజనాత్మకంగా ఆలోచించడం ఒకటి. రెండోది ఒక పేషెన్స్ అనేది, ఓపిక అనేది ఉండాలండి. అంటే ఒక కంపెనీ స్టార్ట్ చేయగానే సక్సెస్ అవుతుంది అనే విషయం మనం అనుకోలేం. కానీ మనకు ఒక పేషెన్స్ అనేది ఉన్నప్పుడు, ఆ పేషెన్స్, పర్సివరెన్స్ ఉన్నప్పుడు అతను చాలా సక్సెస్ఫుల్ అవుతాడు. ఎందుకంటే ఇమీడియట్గా ఇన్స్టెంట్గా అయ్యేవి కాదండి. సో స్టూడెంట్కి పేషెన్స్ అనేది ఉంటే తన లైఫ్లో చాలా సక్సెస్ఫుల్ అవుతాడు. సదస్సు పట్ల కళాశాల విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు. యువ పారిశ్రామికవేత్తల సలహాలు, సూచనలు భవిష్యత్ కార్యాచరణకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. స్టార్టప్స్ అంటే ఏంటి, అవి ఎలా స్టార్ట్ చేయాలి, చేస్తే ఎలా బ్యాలెన్స్ చేయాలి, మన ఎడ్యుకేషన్ ఇంకా ఈ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎలా బ్యాలెన్స్ చేయాలి అన్నీ నేర్చుకున్నాను. ప్రతి కాలేజ్ ప్లేస్మెంట్ ఇస్తుంది, కానీ అది ఓన్లీ ఎంప్లాయీగానే మనం బతకగలం. కానీ మా కాలేజ్ ఎంప్లాయీగానే కాకుండా ఎంప్లాయర్గా కూడా మేమే వేరే వాళ్ళకి జాబ్ ఇచ్చేటట్టు మమ్మల్ని ట్రైన్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది దానికి. మా పొట్టి శ్రీరాములు కాలేజ్ ఏం చేస్తుందంటే స్టూడెంట్స్లో ఉన్న ఐడియాస్ని కొత్తదాన్ని బయట తీసుకొచ్చి దాన్ని బిజినెస్గా మార్చడానికి స్టార్టప్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చేస్తుంది. సో వీఆర్ ప్రౌడ్ టు బి సేడ్ వీఆర్ పొట్టి శ్రీరాములు స్టూడెంట్స్. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది ఒక బిజినెస్ మాత్రమే కాకుండా ఇది ఒక కొత్తదాని ప్రాబ్లమ్కి ఒక కొత్త సొల్యూషన్ అనేది చేయడం, దాన్ని అండ్ బిజినెస్గా మార్చుకోవడం అండ్ పీపుల్కి ఉపయోగపడేలాగా స్టూడెంట్లో ఉన్న ఇన్నోవేటివ్ థాట్ని డెవలప్ చేయడానికి మాకు చాలా మంచి ప్లాట్ఫామ్గా ఉపయోగపడుతుంది. కొత్త ఆలోచనలతో అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామంటున్న యువతకు స్టార్టప్లు బాటలు వేయనున్నాయి.